హాయ్ ఆల్, టుడే దొండకాయ పచ్చడి అనేది ఎలా చేయాలనేది చూపించబోతున్నాను. చాలా టేస్టీ అండ్ సింపుల్గా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద పాన్ తీసుకుని దానిలోనికి కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత దీనిలోనికి ఒక 2 స్పూన్స్ ధనియాలు అండ్ అలాగే 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ తెల్ల నువ్వులు, సిసమి సీడ్స్ అంటారు కదండి, అవి కూడా యాడ్ చేసుకుని దాని తర్వాత అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనికి మన కారానికి తగ్గట్టుగా ఒక 5-6 పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసుకోవాలండి. వాటితో పాటే సన్నగా కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలను కూడా కలిపి మగ్గ పెట్టుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారిపోయిన మిశ్రమాన్ని మనం మిక్సీలో బరగ్గా పట్టుకోవడమే. ఇప్పుడు దీనికోసం పోపు తయారు చేసుకుందాం. దానికోసం అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు అండ్ అలాగే 2 ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు, కొద్దిగా చిటికెడు పసుపు అండ్ పోపు దినుసులు కూడా యాడ్ చేసుకుని మనం ఈ పోపుని రెడీ చేసుకోవాలి. ఇవి బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న దొండకాయ పచ్చడి మిశ్రమాన్ని ఈ పోపు దినుసులతో పాటు కలుపుకోవడమే. ఇది అన్నంలోనికి కానీ దోశల్లోనికి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకు తిన్నాను. అసలు ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నేను చెప్పడమే కాదు, ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.